ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కాబట్టి మళ్ళీ అనండి టిక్ ఫర్ మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించా కాబట్టి కాన్ఫిడెంట్ గా అడుగుతున్నాను. రీసెంట్ గా హీరోయిన్ డ్రెస్సెస్ గురించి వాటి గురించి కామెంట్స్ చేశారు కదా ఇండస్ట్రీలో. పాపం ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మేల్ అందరూ ఆయన్ని పక్కన పెట్టేశారు, విమెన్ లో ఉన్నటువంటి ఆ యూనిటీ మేల్ లో లేదు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేయాలండి ఆయన్ని, నాకు అర్థం కావట్లే. వేసుకుని తిరిగితే తప్పే ఉంది. సో ఎవరిష్టం వాళ్ళది. పాపం వాళ్ళకి దొరికేదే 10 years మరీ అయితే ఎంజాయ్ చేయడానికి, అక్కడ కూడా తొక్కు పెట్టేస్తే ఎలా. నేనైతే ఫుల్ సపోర్ట్ అండి లేడీస్కి అందరికి, ఎవరిష్టం వాళ్ళది. అంతే. అంటే దానివల్ల ఏమైందంటే కొంచెం నిధి గారు లూలు మాల్ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, ఇబ్బంది ఫేస్ చేశారు కదా. లూలు మాల్లో నేను తెలియదు. లూలు మాల్ రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు నిధి అగర్వాల్. సో అప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరూ ఆమెని దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ దిగాలి అది ఇది అని చెప్పి అక్కడ ఏంటంటే కొంచెం తొక్కిసలాట జరిగింది. ఆమె పైన కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారు కొంతమంది ఫ్యాన్స్. సో ఆ టైంలో శివాజీ గారు కామెంట్స్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు చెప్తాను, సినిమా వాళ్ళు అనేది బయట కనిపించడం, హీరోయిన్స్ అందరూ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ప్రతి ఆడియన్ నాకే సొంతం అనుకుంటాడు. మీకు అర్థమైందా? ఓన్ చేసుకోవడం అది. సో అది వాళ్ళు సడన్ గా రోడ్ల మీద కనిపించేసరికి ఒకళ్ళు అరుచుకుని మీద పడడం తప్ప, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చీర కట్టుకునే పడుండేవారు. అక్కడ సెక్యూరిటీ కొంచెం లేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ తప్ప డ్రెస్ వల్ల కాదు. అసలు ఆవిడ వేసుకుంది ఆ రోజు చాలా మంచి డ్రెస్ యాక్చువల్లీ. అసలు బయట ఇంకా చాలా దారుణంగా ఒకసారి నాతో వస్తే నేను చూపిస్తాను. అలా వాళ్ళ మీద రోడ్ల మీద పడుతున్నారా ఇంటి జనాలు? పడట్లేదు కదా అమ్మాయిల మీద. సో అది సినిమా వాళ్ళు అనేసరికి కొంచెం సెక్యూరిటీని పెంచుకుంటే సరిపోతుంది. సో అభిమానులు కొంచెం హద్దుల్లో ఉంటే సరిపోతుంది. దానికి ఏమి డ్రెస్సులు హద్దులు ఏమి కదా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, అది కాదు కారణం. ఈ మధ్య కాలంలో సార్ యాజ్ ఎ డైరెక్టర్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన హీరో ఎవరు? అంటే మీరు చేయకపోయినా వాళ్ళు చేసిన సినిమాల త్రూ మీకు అలా యాక్టింగ్ లో బాగా చేశాడు. లక్కీ భాస్కర్, నాకు దుల్కర్ సల్మాన్ గారు క్యారెక్టర్ లో భలే ఉండేది నాకు. అంటే చాలా చూసా, చాలా నచ్చుతాయి నాకు అది బాగా గుర్తుంది. ఆయన చాలా బాగా చాలా సింపుల్ క్యారెక్టర్ కదా అది. కంప్లీట్ యాక్టింగ్ మీద ఆధారపడి ఉందో, భారీ ఫైట్స్ ఉండవు, ఇంకోటి ఉండవు, ఎమోషనల్ ఏమి పెద్ద ఉండవు, కానీ ఆ క్యారెక్టర్ లో ఒదిగి ఉండిపోవడం అనేది చాలా కష్టం. అది నాకు తెలుసు. యాజ్ ఎ హీరోగా ఉండి కొంచెం ఒక కన్నింగ్ నేచర్, ఆ షేడ్ రాకుండా జాగ్రత్త పడాలి అనేది. ఎంత రాసుకున్నా చేసినప్పుడు కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. మీకు ఎవరితోనైనా ఉందా సార్ ఫ్యాంటసీ వీళ్ళతో నేను డైరెక్ట్ చేయాలి? ఫ్యాంటసీ లేవు, కానీ నాకు చెయ్యాలి, అందరితో చేయాలి. అంటే ఇప్పటి వరకు అన్ని చిన్న హీరోలతో చేశారు, లేదా ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళతో చేస్తున్నారు. ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక నుంచి స్టార్ హీరోస్తో చేస్తారా? అదేం కొంచెం అండి, అవకాశం వస్తే 100% చేస్తా. ఎప్పుడు ట్రై చేయలేదు అంటున్నాను, ట్రై చేయలేదు. నేను ఆల్మోస్ట్ అందరూ నేను కలిసాను. నేను ప్రభాస్ గారిని కలిసా, ఆయన RX 100 తర్వాత చెప్పా, మీ మహేష్ గారిని, బన్నీ గారిని, అందరు నేను ఎప్పుడు అవన్నీ ట్రై చేయలేదు. చెప్పాలి అని లేదు.